దానిలో స్నానాల గదులు, వంటగదులు, మరే ఇతర సదుపాయాలు లేకపోయినా ఆశ్రమాలు చక్కగా పనిచేస్తాయి. గుహలో వెలుతురు ఇవ్వడానికి మూలికలతో తయారు చేయబడిన ధూప్ అనబడే ధూపాలనిచ్చే కట్టె ఉంది. అది కాలినప్పుడు వెలుతురు వస్తుంది, ఆర్పినప్పుడు సువాసన వస్తుంది. ధూపుని పచ్చిగా ఉన్నప్పుడు చితక్కొట్టి 4 అంగుళాల పొడవు, 1 అంగుళం మందము ఉండేటట్లు తయారు చేస్తారు. అది బాగా కాలుతుంది. వేదములు చదువుకోవడానికి చల్లని కాంతినిస్తుంది. అది ఆర్పినప్పుడు సువాసన ఇస్తుంది. ఫైన్ దేవదారు వృక్షాల కొమ్మలు కూడా మంచి దివ్యలు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ రెండింటిలో కూడా సజ్జరసము ప్రకృతి సిద్ధంగా ఉండడం వల్ల అది కాలడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఎప్పుడూ ఆరని ధుని అన్న అగ్ని వల్ల గుహ వెచ్చగా ఉంచబడుతుంది. ఎల్లప్పుడూ అగ్ని ఉండడానికి పెద్ద దుంగలు సహాయపడతాయి. ఎప్పటికప్పుడు అగ్ని ఆరకుండా దుంగలు వేస్తుంటాము. చలికాలానికి తగినంత వంట చెరుకును వేసవికాలంలో ప్రోగు చేసుకుంటారు. దగ్గరున్న సెలయేరు గట్లపైన పుష్టికరమైన కాయగూరలు పండిస్తూ ఉంటాము. వివిధ రకాల పుట్టగొడుగులు, తమంతట తామే పెరిగే లింగోరా, ఓగల్ అనే 2 సాధారణ కాయగూరలు కూడా వాడబడుతూ ఉంటాయి. అలాగే చాలా రకాలైన వేరు దుంపలున్నాయి. వాటిలో తరూర్, గెంది అనబడేవి 2. మిగిలినవి తీయ దుంపలలాగా కనిపిస్తూ వాటి రుచితో ఉండేవి ఉన్నాయి. బార్లీ, బంగాళాదుంపలు, గోధుమలు, పప్పులు, మొక్కజొన్నలతో మా గుహలో హాయిగా జీవిస్తాము. మంచి నాణ్యత కలిగిన ఉన్ని కంబళీలు, తివాచీలు, వెచ్చగా ఉండే బట్టలు తయారు చేసే పరిశ్రమలను ప్రతి గ్రామంలోనూ పోషిస్తారు. సన్నని నిరంతర ధార మా గుహ నుండి ప్రవహిస్తూ ఉంటుంది. నవంబరు, డిసెంబరు మాసాల్లో నీరు గడ్డగట్టుకుపోయినప్పుడు మంచుగడ్డలను కరిగించుకుంటాము. మనాలి గుహ లాంటి ఇతర గుహలలో నేను నివసించినప్పుడు మంచినీరు సులభంగా దొరికేది కాదు. 3-4 మైళ్ళ దూరం నుండి నీరు తెచ్చుకునేవాళ్ళం. పురాతన పద్ధతిలో గురువులు విద్యార్థులకు చదువు చెప్పే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ గురువుగారు సహజ సిద్ధమైన గుహలో నివసిస్తుంటే శిష్యులు వివిధ ప్రదేశాల నుండి చదువు, శిక్షణ పొందడానికి వచ్చేవారు. చదువుకుందామనుకున్న అందరూ విద్యార్థులు ఈ గుహలకు చేరలేరు. ఎందుకంటే హిమాలయాల్లో ఒక గొప్పతనం ఉంది. అది కుతూహలమే తప్ప పై చదువు నేర్చుకునే అర్హత లేని వారి నుండి గురువులను రక్షిస్తుంది. మనోవికార సంబంధమైన సమస్యలతోనూ వట్టి కుతూహలంతోనూ ఇల్లు వదిలి గురువును వెతుక్కోవనేవాడు ఈ ఎత్తైన కొండలను చేరలేడు. హిమాలయాల గుప్త ప్రదేశాలలో నివసించే పరమ గురువులను చేరుకోగలిగే ప్రయత్నం, దృఢనిశ్చయము ఆయనకు ఉండదు. విద్యాభ్యాసము సాధారణంగా నిదర్శనాలతో జరుగుతుంది. అది కొన్ని నిర్ణీత సమయాల్లో జరపబడుతుంది. అప్పుడు శిష్యులను వారెంతవరకు నేర్చుకున్నారో నిరూపణలతో చూపమంటారు. కొన్నిసార్లు మౌనంతోనే విద్యాబోధన జరుగుతుంది. వాళ్ళు ఒక స్థాయికి చేరాక గురువు వారిని ఇలా అడుగుతారు: నువ్విలాగే జీవితాంతం ఒకే గుహలో గడిపేస్తే తక్కిన వారు యోగుల నుండి ఎలా నేర్చుకుంటారు? తత్ఫలితంగా కొన్నేళ్ల తర్వాత శిష్యులలో చాలామంది వెళ్ళిపోతారు. సృజనాత్మకంగా, సహాయకారిగా జీవితాన్ని మలుచుకోవడం చాలా ముఖ్యం. కానీ అలాగ చేసే ముందు స్వశిక్షణతోనూ మనోవాక్కర్మల స్వాధీనంతోనూ తనలో నిగూఢమైన శక్తి సంపదను సృజించాలి. గుహ ఆశ్రమాలలో నేర్పేటటువంటి శిక్షణ కొన్ని సంవత్సరాల అభ్యసించిన జీవిత పుష్పం ఎల్లప్పుడూ వికసిస్తూనే ఉంటుంది. తన శక్తులన్నింటిపైన అటువంటి స్వాధీనం సంపాదించిన వ్యక్తి ఈ లోకంలో నివసిస్తున్నా ఆయనకు ఐహిక బంధాలు, సమస్యలు అంటవు. గురు బోధన 2వ అధ్యాయం. జీవితం అనే పుష్పానికి పిన్న వయసు, మొగ్గ తొడిగే సమయం, ఇతరుల విభిన్న అభిప్రాయాలతో మనసుని కలవరపెట్టకుండా బాల్యావస్థని కాపాడాలి. లేత మనసుని మలచటం చాలా సులువు. ప్రేమతో త్రోవ చూపడం, సరియైన సంభాషణలు చేయడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు తమ పిల్లలపై సరియైన శ్రద్ధ చూపితే వారు కౌమార దశని జాగ్రత్తగా దాటుతారు. ఈ దశలో మనస్సులో అనేక అలవాట్లు రూపుదిద్దుకుంటాయి. ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవడం. ఇంచుమించు పిల్లలంతమంది సామాన్యంగా అన్నీ తమ కోసమే ఉంచుకోవాలనుకుంటారు. వారు ఇతరులకేమీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఇటువంటి భావనను పూర్తిగా మార్చడంలో నాకు శిక్షణ ఇవ్వబడింది.
పర్వతాలలో ఉన్నప్పుడు నేను రోజుకోసారి ఆహారం తీసుకునేవాడిని. ఒక చపాతీ, కొంచెం కూర, గ్లాసు పాలు నా ఆహారం. ఒకరోజు మధ్యాహ్నం 1 గంట సమయానికి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చున్నాను. భోజనం వడ్డించారు. ప్రార్థన జరిపి భోజనం చేయడానికి ఉపక్రమించే సమయంలో గురువుగారు వచ్చి ఆగు అన్నారు. ఏమిటైంది అని నేను అడిగాను. ఒక వృద్ధస్వామి వచ్చారు. ఆయన ఆకలితో ఉన్నారు. నీ ఆహారం ఆయనకు సమర్పించు అని జవాబిచ్చారు. ఇవ్వలేను. ఆయన స్వామి అయితే ఏమిటి, నేను కూడా ఆకలితో ఉన్నాను. అంతేగాక మరల రేపటి వరకు భోజనం ఉండదు అని వాదించాను. నువ్వు చావవు, అది ఆయనకు సమర్పించు. నేను ఆజ్ఞాపిస్తున్నానని మటుకు ఇవ్వకు. హృదయపూర్వకంగా అది ఆయనకు సమర్పించు అని అన్నారు. నేను ఆకలితో ఉన్నాను. నా ఆహారం ఇంకొకరు తీసుకుంటుండగా ఆయనపై నాకు అభిమానం ఎలాగ ఉంటుంది అని నేను అన్నాను. నా ఆహారం ఆయనకు సమర్పించడానికి నన్ను ఒప్పించలేక ఆఖరికి ఆయన ఇలా అన్నారు. నీ ఆహారం ఆయనకు సమర్పించమని ఆజ్ఞాపిస్తున్నాను. స్వామి లోపలికి వచ్చారు. ఆయన తెల్లని గడ్డంతో ఉన్న ముదుసలి మనిషి. ఒకే ఒక కంబళి, చేతికర్ర, పాదరక్షలతో ఆయన పర్వతాలలో ఒక్కడే ప్రయాణం చేస్తున్నారు. మీరు వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా కోసం ఈ అబ్బాయిని దీవించండి అని మా గురువుగారు ఆయనతో అన్నారు. మీ ఆశీస్సులు నాకు అక్కర్లేదు. నేను ఆకలితో ఉన్నాను. నాకు ఆహారం కావాలి అని నేను అన్నాను. ఈ బలహీనమైన క్షణంలో నీవు నిగ్రహం కోల్పోతే జీవిత సంగ్రామంలో ఓడిపోతావు. నీ ఆహారం ఆయనకు సమర్పించు. మొదటగా ఆయనకు నీళ్లు ఇచ్చి వారి కాళ్ళు కడుగు అని గురువుగారు అన్నారు. ఆయన చెప్పినట్లు చేశాను. కానీ అది నాకు ఇష్టం లేదు. కానీ దాని అర్థం కూడా బోధపడలేదు. ఆయన కాళ్ళు కడిగి ఆయనను ఆశీస్సులు ఇమ్మని కోరి ఆయనకు నా ఆహారం సమర్పించాను. ఆయన 4 దినముల నుండి భోజనం చేయలేదని తర్వాత తెలిసింది. ఆయన భోజనం చేసి, దేవుడు నిన్ను రక్షించుగాక, ఆహారం నీ దగ్గరకు చేరే వరకు నీకు ఆకలి వేయకూడదు, ఇది నీకు నా ఆశీస్సు అని ఆయన అన్నారు. అప్పటి వరకు ఆయన మాటలు నా చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఆ రోజు మొదలు నేను ఆకలి అన్న కోరిక నుండి విముక్తుడిని అయ్యాను. ఒంటెత్తు గుణం ఉండడం, లేకపోవడం, ప్రేమ ద్వేషాల మధ్య భేదం చాలా తక్కువ. అది దాటాక మానవులు ప్రతిఫలాక్ష లేకుండా ఇతరులకు పనులు చేయడంలో ఎంతో ఆనందం పొందుతారు. అన్ని ఆనందాలలో ఇది చాలా గొప్పది. జ్ఞానాభివృద్ధి పదంలో ఇది చాలా ముఖ్యమైన మెట్టు. తన అహంకారంతో నిర్మించుకున్న పరిధిలో ఉన్న ఒంటెద్దు గుణం ఉన్న మనిషి ఈ ఆనందాన్ని ఎప్పుడూ ఊహించలేడు. నిస్వార్థ మనిషి అహాన్ని మచ్చిక చేసుకుని మంచి పనులకు వాడతాడు. ప్రపంచంలోని ఉత్కృష్ట పురుషులు, స్త్రీలలో నిస్వార్థ గుణము సామాన్యంగా మనం చూసే స్వభావము. నిస్వార్థ సేవ లేకుండా ఏమీ సాధించలేము. స్వార్థరహితంగా కర్మలు చేయకపోతే అన్ని పూజలు శాస్త్రవీతములైన జ్ఞానం నిష్ప్రయోజనం. శిష్యులను గురువు ఎలా పరిరక్షిస్తారు? శిష్యులను గురువు తరచూ పరీక్షిస్తుంటారు. సమయం తప్పకుండా నిర్ణీత కాలంలో నన్ను ధ్యానం చేయమని చెప్పారు. ఆ సమయంలో ఓ రోజు మా గురువుగారు వచ్చి నేను నిమీలిత నేత్రునై ఉండగా నా ముందు నిల్చున్నారు. నేను ధ్యానంలో పూర్తిగా లీనమవడంలో కృతకృత్యుడిని అవలేకపోయాను. లేకపోతే ఆయన అక్కడ ఉన్నట్లు తెలిసేది కాదు. లేచి నిలబడు అని ఆయన అన్నారు. నేను చలించాను. నేను చెప్పింది వినిపించిందా? నేను ఇక్కడ ఉన్నానని తెలుసా అని అడిగారు. తెలుసు అని నేను అన్నాను. ధ్యానం చేస్తున్నావా అని అడిగారు. లేదు. మరైతే ఎందుకు లేచి నించోలేదు అని అడిగారు. వాస్తవానికి నేను ధ్యానం చేస్తున్నట్టు నటిస్తున్నా. ఆయన అక్కడ ఉన్నారన్న సంగతి నాకు పూర్తిగా తెలుసు. మా ప్రవర్తన, మా నిజాయితీ, మా శిక్షణ పరిరక్షించడానికి సామాన్యంగా గురువులు అలా చేస్తుంటారు. ఒక శిష్యుడికి ఒక రహస్యం చెప్పి మరొక శిష్యుడి చెవిలో మరో రహస్యం చెప్పి దీని గురించి మరెవ్వరికీ చెప్పకు అని ఇద్దరికూ చెప్తారు. రహస్యాన్ని జాగ్రత్తగా ఉంచకుండా ఒకరికొకరు ఇవి చెప్పివేసుకుంటారు. ఈ విధంగా ఆయన మనం ఇంకా పెద్ద రహస్యాలను గోప్యంగా ఉంచే స్థితికి రాలేదని తెలుసుకుంటారు. నేను నీకు చెప్పవద్దని చెప్పానుగా, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు. గురువులు ఇంతకన్నా కష్టమైన పరీక్షలు పెడతారు. ఒక్కొక్కసారి ఇక్కడ నిలబడు అని చెప్పి 3 రోజుల వరకు తిరిగిరారు. చలి అవ్వచ్చు, వాన కురియవచ్చు, కానీ కొన్నాళ్ల తర్వాత మాత్రమే వచ్చి నిన్ను ఆజ్ఞా విముక్తుడిని చేస్తారు. ఇలాంటి పరీక్షలు చాలా ఉంటాయి. స్వశక్తి మీద ఆధారపడడం నేర్చుకోవడానికి ఒక మనిషి యొక్క శక్తిని తరచూ పరీక్షించవలసిన అవసరం ఉంది.
శిష్యులను పరీక్షించడం వలన గురువులు వాళ్ళకి స్వశిక్షణ స్వశక్తి మీద ఆధారపడటం నేర్పుతారు. శిష్యుని ఎదుగుదల తెలుసుకోవడానికి పరీక్షలు అవసరం. పరీక్షల వలన శిష్యుడు తన ఎదుగుదల తెలుసుకోవడానికి, తనకు తెలియకుండా తాను చేస్తున్న తప్పులను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అడవిలో రాత్రంతా ప్రయాణము. టనక్పూర్ నుండి నేపాల్ వెళ్తూ దారిలో ఒక అరణ్యంలో ఆగాము. ఏమైనా తిందామని మా గురువుగారు అన్నాడు. అది తెల్లవారుజామున 2 గంటలు. టనక్పూర్ వెళ్ళు, అది అరణ్య మార్గం ద్వారా 12 మైళ్ళు ఉంది అని అన్నారు. మాతో పాటుగా ఇంకొక స్వామి కూడా ఉన్నారు. ఆయనకు కూడా ఒకే శిష్యుడు ఉన్నాడు. ఈ నిశిరాత్రి వేళ ఆయన్ని ఎందుకు పంపుతున్నారు? నాతో ఉన్న అబ్బాయిని నేను అలాగ పంపను అని ఆయన మా గురువుగారితో అన్నారు. ఊరుకోండి, తనని స్వామికి బదులు పిరికివాని వలె తయారు చేస్తున్నారు. నేను ఈ అబ్బాయికి శిక్షణ ఇస్తున్నాను, తను తప్పక వెళ్ళాలి అని మా గురువుగారు అన్నారు. అప్పుడు ఆయన నాతో, బాబు ఇలారా, ఈ లాంతరు తీసుకో, దీనిలో తగినంత నూనె ఉంది, జేబులో అగ్గిపెట్టి ఉంచుకో, చెప్పులు తొడుక్కో, చేతికర్ర పట్టుకో, కిరాణా దుకాణానికి పోయి 3-4 రోజులకు సరిపడే సరంజామా పట్టుకొనిరా అన్నారు. సరే అని జవాబిచ్చి నేను బయలుదేరాను. దారిలో పాములు, పులులు ఆ రాత్రి చాలాసార్లు నాకు తటస్థపడ్డాయి. దారికి ఇరువైపులా ఉన్న గడ్డి నాకన్నా ఎత్తుగా పెరిగి ఉంది. గడ్డిలో నుండి ఎన్నో శబ్దాలు విన్నాను, కానీ అవి రావడానికి కారణం నాకు తెలియదు. నా చిన్న దీపంతో 12 మైళ్ళు దుకాణానికి నడిచి వెళ్ళి ఉదయం 7 గంటలకు దినుసులతో తిరిగి వచ్చాను. ఎలాగ ఉన్నావు అని గురువుగారు నన్ను అడిగారు. దారిలో జరిగిన సంగతంతా ఆయనకు చెప్పడం మొదలుపెట్టాను. ఆఖరికి ఆయన, ఇక చాలులే, భోజనం తయారు చేసుకుందాం అని అన్నారు. జ్ఞాన సముపార్జనలో భయవిహ్వలత ఒక ముఖ్యమైన అంశము. ఎప్పుడూ భయం లేకుండా ఉండగలిగిన వారు గొప్పవారు. జ్ఞాన సముపార్జన పదంలో ఏ భయాలు లేకుండా ఉండడం ఒక ముఖ్యమైన మెట్టు. వరదలో నదిని దాటడం. విద్యార్థులు ఎంతమంది అయినా ఉండవచ్చు, కానీ శిష్యులు కొద్దిమందే ఉంటారు. చాలామంది విద్యార్థులు మా గురువుగారి వద్దకు వచ్చి, దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని కోరేవారు. ఆయనకు పరిచర్యలు చేస్తూ, పాడుతూ, చదువు నేర్చుకుంటూ, శిక్షణ పొందుతూ తమ శ్రద్ధను చూపేవారు. ఆయన దానికి ప్రతిస్పందించలేదు. ఒకరోజు ఉన్న 20 మంది విద్యార్థులను పిలిచారు. పదండి వెళ్దాము అని అన్నారు. ఆయన అందరూ కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్న తుంగభద్రా నది ఒడ్డుకి ఆయనను అనుసరించాము. అది ఎక్కువ వెడల్పుగా ఉంది. నది ప్రమాదభరితంగా ప్రవహిస్తున్నది. ఆ నదిని ఎవరు దాటగలరో వారు నా శిష్యులు అని ఆయన అన్నారు. అయ్యా, నేను ఈ పని చేయగలనని మీకు తెలుసును, కానీ నేను ఇంటికి వెళ్ళి పూర్తి చేయవలసిన పని ఉంది అని ఒక విద్యార్థి అన్నాడు. అయ్యా, నాకు ఈత కొట్టడం రాదు అని మరొక శిష్యుడు అన్నాడు. నేనేమీ అనలేదు. ఆయన చెప్పినది వినగానే నేను నదిలో దూకాను. నేను నదిని దాటుతుంటే ఆయన నిశ్చలంగా కూర్చున్నారు. నది బాగా వెడల్పుగా ఉంది. దానిలో చాలా మొసళ్ళు ఉన్నాయి. పెద్ద పెద్ద దొంగలు ప్రవాహంతో దొర్లుకొని వస్తున్నాయి. కానీ నాకు అవేమీ పట్టలేదు. నా మనసంతా నాకిచ్చిన సవాల్ను పూర్తి చేసే ఏకైక లక్ష్యంతో ఉంది. సవాళ్ళంటే నాకెంతో సరదా. సవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంతో స్వీకరించేవాడిని. నా శక్తిని నేను తెలుసుకోవడంలో నాకెప్పుడు ఆనందం ఉండేది. అలసిపోయినప్పుడు తేలియాడుతూ నదిని దాటడంలో కృతకృత్యుడిని అయ్యాను. తను నా శిష్యుడని అతను చెప్పలేదు, అయినా నదిలో దూకాడు అని గురువుగారు తక్కిన విద్యార్థులతో అన్నారు. వారి శక్తి తెలుసుకోగలిగే చేరికలో నేను వారి వద్ద ఉన్నాను. ఆయన తన శిష్యులు నదిని దాటాలని ఉంది. నేనిక్కడ ఉన్నాను. నేను ఈ పని చేయగలను. వారిక్కడే ఉన్నారు కాబట్టి ఇదొక పెద్ద పని కాదు. నేనెందుకు ఈ పని చేయలేను అని నేను ఆలోచించాను. నా నమ్మకం, పట్టుదల అంతా దృఢంగా ఉన్నాయి. జ్ఞాన సముపార్జన అనే నిచ్చెన ఎక్కడానికి పట్టుదల, నమ్మకము అనేవి 2 ముఖ్యమైన మెట్లు. అవి లేకుండా జ్ఞాన సముపార్జన అనే పదము వ్రాయవచ్చు, మాట్లాడవచ్చు, కానీ ఎప్పటికీ సాధించలేము. నమ్మకం లేకపోతే కొంతవరకు జ్ఞానాన్ని సాధించవచ్చు, కానీ నమ్మకంతో మాత్రమే మనలోని సూక్ష్మాంతరాలను చూడగలుగుతాము. అడ్డంకులు, భంగపాట్ల నుండి బయటపడే శక్తి, పట్టుదలను మనకు నమ్మకం ఇస్తుంది. సంకల్ప శక్తి సహాయంతో చేయలేని పనులేవీ లేవని మన వేదాలు చెప్తున్నాయి. ప్రపంచంలోని గొప్ప నాయకులు చేస్తున్న గొప్ప కార్యాల వెనుక ఈ శక్తి ఉంది. నేనది చేస్తాను. నేనది చేయాలి.
అది చేయగలిగిన మార్గం నా దగ్గర ఉంది అని ఆ శక్తితోనే అటువంటి నాయకులు అంటారు. అంతరంగంగాను బహిర్ముఖంగాను విజయం పొందడానికి మూలాధారమైన సంకల్ప శక్తిని పెంపొందించుకోవడానికి అది సహాయపడుతుంది. ఈ పట్టుదల ఉన్న వ్యక్తి తను అనుకున్నది తప్పక సాధించగలడు. మా గురువుగారికి నేను ఇచ్చిన దక్షిణ, మా గురువుగారికి నేనేమి దక్షిణ ఇచ్చానో చెప్తాను. నేను 15 సంవత్సరాల ప్రాయంలో నా 2వ దీక్ష గురువుగారు వద్ద ఉండి పొందాను. నా దగ్గర నాదన్నది ఏదీ లేదు. గొప్పవాళ్ళు గంపలతో పళ్ళు, పాలు, ధనాన్ని గురువులకు సమర్పించుకుంటారు. కానీ నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అని అనుకున్నాను. అయ్యా, నేను ఇవ్వగలిగిన సముచితమగు దక్షిణ ఏమిటి అని మా గురువుగారిని అడిగాను. ఎండు పుల్లల కట్ట ఒకటి తీసుకుని రా అని ఆయన నాకు చెప్పారు. ఎవరైనా నిజంగా అటువంటి పుల్లలు వారి గురువుగారి వద్దకు తెస్తే ఆయన అతన్ని తంతారు అని అనుకున్నాను. అయినా ఆయన చెప్పినట్లు చేశాను. ఆయన వద్దకు ఒక ఎండు పుల్లల కట్టెను తెచ్చాను. నీ నిండు హృదయంతో, మనసుతో, ఆత్మతో దాన్ని నాకు సమర్పించు అని అన్నారు. ఆయన్ని చూసి ఇలా అనుకున్నాను, ఈయన చాలా జ్ఞానవంతులైన వారు, చదువుకున్నవారు. ఈయనకి ఇవాళ ఏమైంది? ఇది నువ్వు నాకు ఇవ్వగలిగిన గొప్ప కానుక. నాకు ప్రజలు వెండి, బంగారము, భూములు, గృహాలు ఇవ్వాలనుకుంటారు. ఈ వెలగల వస్తువులు నాకు ఏమీ కావు అని అన్నారు. ఎండు పుల్లల కట్టె గురువుగారికి సమర్పించినప్పుడు శిష్యుడు జ్ఞాన సముపార్జన పదంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాడని గురువుగారు అర్థం చేసుకుంటారని మా గురువుగారు విశదీకరించారు. నా గతం నుండి నన్ను విముక్తిని చేయడం, నా పాడు ఆలోచనలన్నింటినీ జ్ఞానం అనే జ్వాలలో భస్మం చేయండి అని దాని అర్థం. నీ పూర్వకర్మల నీ భవిష్యత్తుని తాకకుండా ఈ ఎండు పుల్లలను భస్మం చేస్తా. ఇప్పుడు నీకు నూతన జన్మను ప్రసాదిస్తున్నాను. గతంలో జీవించకు, వర్తమానంలో నివసించు, జ్ఞాన మార్గంలో వెళ్ళు అని అన్నారు. చాలామంది గతం గురించి ఆలోచిస్తూ ప్రస్తుత జీవనం ఎలా గడపాలో తెలియకుండా ఉంటారు. వాళ్ళ బాధలకు ఇదే కారణం.